స్వీయ అనుభవాల సమాహార స్రవంతి 31వ భాగం. 1972-73 ప్రాంతం. అప్పటికి ఇంకా టీవీలు రాలేదు. కాస్మోపాలిటన్ సిటీల్లో గొప్ప గొప్ప వాళ్ళు అక్కడక్కడ విదేశాల నుంచి టీవీలు తెచ్చుకుంటూ ఉన్నారు. ఆ రోజుల్లో భీమవరంలో మంచి రేడియో మెకానిక్ భాష అని ఉండేవారు. ఆయన షాపులో 3 మెకానికల్ బిజీగా పనిచేస్తూ ఉండేవారు. ఎప్పుడు మంచి పేరు ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా రేడియో రిపేర్ వస్తే ఆయన షాప్కే వచ్చేవారు. నాకు వృత్తిరీత్యా భాషా గారు పరిచయం. అందగాడు, 6 అడుగులు ఉండేవాడు. హిందీ సినిమా హీరోలా ఉండేవాడు. మంచి మంచి డ్రెస్సులు అవి వేసుకునేవాడు. నేను భీమవరం వెళ్ళినప్పుడు కాలక్షేపం కోసం వాళ్ళ షాపుకి వెళ్ళేవాడిని. ఎందుకంటే భాషగా ఉర్దూ చాలా స్వచ్ఛంగా మాట్లాడగలడు. వినడానికి చాలా బాగుంటుంది, వాయిస్ కూడా బాగుంటుంది. ఆయన ఉర్దూ ఉచ్చారణ వినడం నాకు ఇష్టం. ఆయన ఎంత మంచివాడో, వృత్తి పట్ల ఎంత నిబద్ధత గలవాడో ఒక్క ఉదాహరణ మాత్రమే చెబుతాను. ఓనాడు నేను ఆయనతో మాట్లాడుతుండగా ఓ పెద్ద ఆయన ఆయాసపడిపోతూ వస్తూనే, భాషాగారు మా రేడియో మీరు అర్జెంటుగా బాగు చేయాలి, మాది హోటల్ వ్యాపారం కదండి, రేడియో లేకపోతే సాగదు అని చెబుతుండగానే 2 మనుషులు ఆయన రేడియోని మోసుకొచ్చి టేబుల్ మీద పెట్టారు. ఆ రేడియో పాతకాలం నాటి వాల్వ్ రేడియో, అంటే కరెంట్ రేడియో అన్నమాట. అప్పటికే వాల్వ్ రేడియోలు అంతరించిపోయాయి. ఇప్పుడు అన్నీ ట్రాన్సిస్టర్లే. ఆ షాప్లో పనిచేసే 3 మెకానిక్లు చాలా బిజీగా ఉండటం వల్ల భాషా గారే స్వయంగా రేడియో రిపేర్ చేయాలని భావించారు. ఆయన రిపేర్ చేయడానికి ఆ రేడియోని హ్యాండిల్ చేసిన విధానం చూస్తే ముచ్చటేసింది. ఆ పాతకాలం రేడియో 3 అడుగులు వెడల్పు, 2 అడుగులు ఎత్తు ఉంది. అది హోటల్లో ఉండడం వల్ల బాగా దుమ్ము పట్టేసి ఉంది. భాషా గారు ఆ రేడియోని పొత్తిళ్లలో చంటిబిడ్డను ఎంత మృదువుగా సాగుతామో అంత జాగ్రత్తగా ఆ రేడియోని అన్ని పక్కల గుడ్డతో శుభ్రం చేశాడు. తర్వాత రేడియో బ్యాక్ డోర్ తెరిచి బ్రష్తో లోపల పేరుకుపోయిన దుమ్ము ధూళి దులిపి శుభ్రం చేశారు. అప్పుడు దాని మెయిన్స్ కార్డు ప్లగ్లో పెట్టి కరెంట్ సప్లై ఇచ్చారు. మల్టీమీటర్తో కరెంట్ అన్ని చోట్లకి సప్లై అవుతోందని, రేడియో అంతా అన్ని భాగాలు సరిగానే పనిచేస్తున్నాయని గ్రహించారు. కానీ రేడియో పనిచేయడం లేదు. అప్పుడు ఆ రేడియోలో ఉన్న ఒక్కొక్క వాల్వే బయటకు తీసి తుడిచి మళ్ళీ రేడియోలో అమర్చారు. రేడియో లోపల చాలా డస్ట్ పేరుకుపోయింది. ఎంతో ఓర్పుతో శుభ్రం చేశారు. మళ్ళీ అన్నీ చెక్ చేసి కరెంట్ సప్లై ఇచ్చారు. ఈసారి రేడియో పనిచేస్తోంది, ఏది పోలేదు. కానీ ఈ పని చేయడానికి కనీసం గంట సమయం పట్టింది. రేడియో అంతా సరిగా బిగించి మళ్ళీ ప్లే చేసి చూపించి నవ్వుతూ, పనిచేస్తోంది, తీసుకుపోండి అన్నారు. ఆ రేడియో ఓనర్, అంటే ఆ హోటల్ ఓనర్ కూడా ఈయన రేడియో హ్యాండిల్ చేసిన విధానం చూసి ముచ్చటపడిపోతూ 100 రూపాయల కాగితం ఇచ్చారు. ఆ రోజుల్లో భాషగా నవ్వుతూ, వద్దు, నేనేం రిపేర్ చేయలేదు అంటూ తీసుకోలేదు. ఆ హోటల్ ఓనర్ నొచ్చుకుంటూ, ఇంత మంచోడు వింటయ్యా బాబు, ఇంకెక్కడికైనా తీసుకెడితే ఈ రేడియో పనిచేసేది కాదు, పాత రేడియో సంటిబిడ్డను సాకినట్టు అత్తారపత్తంగా తుడిచి నాకు అప్పగించావు, నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే అంటూ బలవంత పెట్టాడు. దాంతో భాషా గారు నవ్వుతూ, అయితే ఓ 3 రూపాయలు ఇవ్వండి చాలు, సర్వీస్ ఛార్జ్ అంతే అంటూ 3 రూపాయలు తీసుకున్నాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. అంత నిజాయితీనా? ఏదో వాల్వ్ పోయిందని అబద్ధం చెప్పి దాన్ని మార్చి ఇంకో వాల్వ్ వేసి 500 రూపాయలు డిమాండ్ చేసినా ఇచ్చేవాడు. కానీ ఆయన ఆ పని చేయలేదు. అందుకే నాకు భాష అంటే ఇష్టం. ఓ రోజు నాకు ఉర్దూ నేర్పమని అడిగాను. నవ్వాడు. నేను చదువుకోలేదు, ఇంట్లో చిన్నప్పటి నుంచి విన్న అనుభవమే కానీ నేను చదువుకోలేదు, నేనేం చెప్పగలను అన్నాడు. ఎంత నిజాయితీ అండి! నేను నమ్మలేకపోయాను. మరి
నేను ఉర్దూ నేర్చుకోవాలి, మీ ఇస్లామిక్ గ్రంథాలు అవి చదవాలని ఉంది, మరి నేనేం చేయాలి, ఎవరు నేర్పుతారు అని అడిగాను. దానికి కూడా నవ్వుతూనే, అందుకోసం ఉర్దూ నేర్చుకోవడం ఎందుకు, ఖురాను అవి తెలుగులో కూడా ఉన్నాయి కదా అంటూ అవి ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పాడండి. దాంతో పుస్తకాల షాప్ మీద పడ్డాను. అప్పట్లో ఖురాన్ తెలుగులో దొరకలేదు, కానీ కొన్ని పుస్తకాలు దొరికాయి. మనం తెలుగు వాళ్ళు అనువాదం చేసిన కొన్ని ఇస్లామిక్ కథలు కూడా చదివాను. అన్నీ ఎక్కడో పెట్టను, కానీ ఎంచేతంటే అవి గతంలో అక్కడక్కడ అప్పుడప్పుడు నేనే రాశాను. ఒక్క విషయం మాత్రం చెబుతాను. పాపమన్నింపు అనే ఓ అంశం గురించి క్రైస్తవులు విడిగా ఫాదర్తో తాము చేసిన తప్పు లేదా పాపం గురించి చెబుతారు. ఫాదరు యేసు ప్రభువుతో, ప్రభువా, ఈ భక్తుడు ఫలానా పాపం చేశాడు, మన్నింపు కోరుతున్నాడు, ఇతన్ని మన్నించు ప్రభువా అని అతని తరఫున ఫాదరు ప్రభువుకి నివేదించి పాపాన్ని పోగొడతాడు. మరి మహమ్మదీ సోదరులు రంజాన్ మాసం అంతా కటిక ఉపవాస దీక్ష చేస్తారు. నోటిలో ఉన్న లాలాజనాన్ని కూడా మింగకుండా కటిక ఉపవాస దీక్ష చేస్తారు. ఎందుకంటే వృత్తిపరంగా జంతువుల్ని చంపటం వల్ల కలిగిన పాపానికి ప్రాయశ్చిత్తం ఆ విధంగా చెల్లిస్తారట. మరి మన హిందూ మతంలో అయితే రాత్రి పడుకునే ముందు ఆ రోజంతా తాను ఏం చేసింది తలుచుకుని ఏదైనా తప్పు లేదా పాపకార్యం చేస్తే ఆ తప్పు అంతరాత్మ సాక్షిగా ఒప్పుకొని, మన్నించు దేవుడా, నా పాపాన్ని క్షమించు, ఇలాంటి పాపకార్యం చేయను అంటూ అంతరాత్మ సాక్షిగా దైవానికి నివేదించాలి, మన్నింపు కోరాలి. దీన్నే అంతరాత్మ ప్రబోధంలో భాగం, దీన్ని ఆచరించాలి అని కూడా చెబుతూ ఉంటారు. మరి మొన్నటి రంజాన్ సందర్భంగా నాకు తెలిసిన ముస్లిం మిత్రులందరినీ ఓసారి మననం చేసుకోవాలని ఇది వ్రాశాను. రేపు మరో ముఖ్య విషయంతో కలుస్తాను. నమస్తే.